నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి. ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లాలమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా. ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టేయాలి. అదే సమయంలో అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేయాలి. ఎవరు బయట రాకూడదు. ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి. అన్ని బస్సులు ఆయన మీటింగుల కోసం రావాలి. ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి. ఆ రోజులన్నీ అయిపోయినాయి. ఓసారి నేను చూశాను, వచ్చిన వాళ్ళు వెళ్లిపోతా ఉంటే పక్కన గోతులు తవ్వేవాళ్ళు పారిపోకుండా. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు. అందుకని నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం. చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మాది సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోడ్లు గాని అన్ని పనులు చేశాం. అదే సమయంలో 1924 చీకటి రాజ్యం, ఒక్క పని కాలేదు. ఎక్కడికి పోయినా డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు. కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు. దొంగ బిల్లులు వేసుకున్నారు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ సొంత జోబుల్లోకి పోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేరు. అందుకే ఆ రోజు త్రాగునీటికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్క పంచాయతీల్లో సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే ఉన్నారు. నియోజకవర్గ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఆయన ఎక్కడికక్కడ ముందుకు వస్తారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో అదే సమయంలో గ్రామ సర్పంచ్ కూడా అంతే ముఖ్యం. గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్. ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మొన్న ఎన్నికల్లో మీరు చూశారు. ఎన్నికలు జరగనీయకుండా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు. రౌడీజం చేశారు. ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్లు నన్ను కూడా గ్రామాలకు రానియలేదు. ఈరోజు 3 నెలలు దగ్గర అవుతా ఉంది. 80 రోజులైంది. ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు. అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి. మొన్న ఎన్నికల్లో నేను చూశాను, తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది కానీ మొట్టమొదటిసారిగా 93% గెలిపించి బ్రహ్మరథం పట్టింది. ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు. అన్ని జిల్లాల్లో 100కు 100% గెలిపించారు. 57% ఓట్లేశారు. అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో, ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే.
దరిద్రం మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు, దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని. తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేచి నేను వస్తానని. ఏం చేస్తారు? ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. 2014-19లో 27,444 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. మనం ఉండుంటే 100% సిమెంట్ రోడ్లు అయిపోయేటివి. 5 ఏళ్లలో 6,643 కిలోమీటర్లు వేశారు. మీ గ్రామాల్లో చెత్త ఉంది. ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూస్తే మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి. నేను అందుకని స్వచ్ఛ భారత్లో భాగంగా మా ఆడబిడ్డలు బాధపడకూడదని ఆత్మ గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లోనే వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివి దగ్గర రాష్ట్రంలో 9,838 కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు, రంగుల పిచ్చోడు. కానీ అది ఏమీ ఉపయోగించకుండా చేసే పరిస్థితి వచ్చింది. రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్ల పైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు. నేను ఒకటే ఆలోచించాను, ఎల్ఈడి బల్బులన్నీ పెట్టాను. అది కూడా ఆటోమేటిక్గా లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దగ్గర 25,22,000 ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి వేసిన వీధి దీపాలు 40% వెలగడం లేదు, తీసేశారు. దొంగలు అవి కూడా తీసుకెళ్లిపోయారు. ఏం చెప్పాలనో అర్థం కాదు. అంటే ఇలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ నిధులు ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉత్సవ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు, వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తానే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా. మళ్ళీ 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. అంటే దగ్గర 2,100 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి. ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట కుంటలు 8,97,000 తవ్వాం. 5 ఏళ్లలో ఒకటి లేదు. హార్టికల్చర్ పనులైతే 3,60,000 ఎకరాలకు ఇచ్చాం. 5 ఏళ్లలో 1 ఎకరాకి ఇవ్వాల. ప్రతి ఒక్క దిక్కడ ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం. ఊర్లలో సోషల్ ఆడిట్ చేశాం, ప్రజా చైతన్యం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో ఎక్కడ చేశాడో ఎవడికి తెలియదు, ఎక్కడ భోంచేశారో ఎట్లా అరిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్టీఆర్ జలసిరి కింద 32,693 బోర్లు వేసి పంప్ సెట్లు పెట్టాం. ఈయన కూడా మాట్లాడి 2,550 పంప్ సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం. 18లోనే
ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ₹1 ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు, అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లె కాదు, వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్, ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి, మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లని ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసని పెట్టా. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీది పట్టాదారు పుస్తకం మీది, మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు. బొమ్మ ఎవరిది అంటున్నా. ఇది న్యాయమా ఇది అని అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళ తాత ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి? కాదు. వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన. అందుకే నేను ఒకటే ఆలోచించాను, అది కూడా నిర్ణయం చేశాం. రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మాది. గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు, వ్యక్తుల అయిష్టాలు కాదు. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది. నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా అమల్లోకి వస్తే. అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవడికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వానపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి. ఎంతమంది వస్తారు హైకోర్టుకు అని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంటి జాగా ఉండాలి. అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక 600 మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్లు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్లీ కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్లు కొళ్ళాయి ద్వారా మంచినీళ్లు ఇచ్చే బాధ్యత. ఒకే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్లు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు రోడ్లు చూశారు. 5 సంవత్సరాల్లో 1 పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి. ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు. భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, కనీసం పేదవాడికి పింఛన్ ఇవ్వలేని పరిస్థితి. కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి.
అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం 21 మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి. ఆ 21 మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్డీఏలను ఉన్నాం. మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం. అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇట్రా మైక్ తీసుకో. ఏం చెప్పు, ఏం చేస్తావు నువ్వు? ఏం కావాలి నీకు? మోటార్ బైక్ కావాలనా? ఏం చేస్తావు నువ్వు? ఎక్కడికి పోతావు వేసుకొని? మీ ఉంచి సీఎమ్మని కోరుకున్నా సార్. నేను తిరుపతి వెళ్ళాలని మొక్కుకున్నా సార్. మీకు సార్ ఇతనికి స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఎట్రా అది నేను ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు, తిరుగుతాడు. నీకు ఈవీ స్కూటర్ కొనేయమంటాను, ఎలక్ట్రికల్ది. దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇమీడియట్ కొనిస్తాను. 2-3 రోజులు తెప్పిస్తారు. కలెక్టర్ టచ్లో ఉండి. ఓకే లే బావుదు. ఓకే విత్ దిస్ ఇట్రా తమ్ముడు, ఇట్రా. ఏంటి బా, ఏంటి చెప్పు. నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్ సార్. 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నావా? ఎట్లా? అయిపోయింది సార్. ఏమా అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఖాళీ సార్. ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను. ఇంట్లో కూర్చుంటున్నాను సార్. ఎందుకు స్కూల్కి పోవడం లేదు? 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళలేదు సార్. ఇంటర్మీడియట్కి ఎందుకు పోలేదు? అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్. ఏమా? ఇంకో పరీక్ష ఉంది సార్. చదువుకోవాలి కదా, పట్టుదల కూడా ఉండాలి నీకు. ఇప్పుడు ఎట్లా అయింది ఇది? కొత్త కాలనీ జగ్రెడ్డి గారి కాలనీలో మెయిన్ వైర్లు తల్లినాయి సార్. అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రింగ్ రేకులు వేస్తున్నారు సార్. కిందకి వేసుకోవాలి సార్. ఆడు రేకుల చెడ్డు మూరకత్తంగా బిల్డింగ్ కింద లేపాడు సార్. ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్. కట్టుకు ఫోన్ వచ్చింది సార్. ఎత్తి మాట్లాడుతుంటే సప్మని లాగేసుకోండి సార్ మెయిన్ లైన్. ఇదిగోండి సార్, ఇదంతా చాలా బ్యాడ్. సరే, ఇప్పుడు నువ్వు 6,000 రూపాయలు వస్తుందా నీకు? వస్తుంది సార్. 6,000 వస్తాను. ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి? నాకు ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ బండి సార్. నాకు ఏదన్నా చేసుకోవడానికి. ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి, ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి. సో దట్ నేను ఈవీ స్కూటర్ కొనిమ్మంటాను. నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు, నేను చేయమంటాను. నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో. నువ్వు కూడా 6,000 వస్తుందని గమ్మున ఇంట్లో కూర్చోవద్దు. నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి, చదువుకో, జీవితంలో పైకి రావాలి. భగవంతుడు ఏదో మనకి వచ్చింది, ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి. జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి. వస్తావా? వస్తాను సార్. నాకు నమ్మకమేనా? నాకు మాట ఇస్తావా? మాట ఇస్తున్నాను సార్. ఇంటర్మీడియట్ పాస్ కావాలి, బాగా చదువుకోవాలి, నువ్వు పైకి రావాలి. నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా. సరేనా? ఓకే ఓకే.